ఏఐసిసి ఆదేశానుసారం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే మీనాక్షి నటరాజన్ గారి సూచన మేరకు మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం మా ఎమ్మెల్యే గారి సూచన మేరకు మేము ఈ జై భీమ్, జై బాపు, జై సంధాన్ అని చెప్పి పాదయాత్ర ఒకటి నిర్ణయించుకొని ఒక జిల్లా మీటింగ్ అయింది. దానికి తోడుగా మేము కూడా మండలికి వెళ్ళి మీటింగ్ చేసి పాదయాత్ర కొనసాగిస్తున్నాము. దాంట్లో భాగంగానే జమిస్తాపూర్ రావడం జరిగినది. ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడున్న సెంట్రల్ ఉన్న బీజేపీ గవర్నమెంటు ఎలాగైతే స్వతంత్రం కొరకు పోరాడినరో ఈ మహాత్మా గాంధీ కానీ, డాక్టర్ అంబేద్కర్ గారు కానీ, మహానుభావులు అటువంటి వాళ్ళని నిర్వీర్యపరిచి వాళ్ళు చేసిన సేవలను మొత్తం తుంగలో దొక్కి మేమే గొప్ప అనే టైప్లో వాళ్ళు రేపు ప్రజలకు సృష్టీకరిస్తున్నారు. కనుక మేము ప్రజల లోపలికి వచ్చి ఈ రాజ్యాంగం ఎంత పవిత్రమైంది, ఈరోజు 70 సంవత్సరాలకి వెళ్ళి స్వతంత్రం వచ్చినప్పటికి వెళ్ళి ఎంత మంచిగా డెవలప్ అయింది అనేది కూడా ప్రజలు గమనించాలంటని చెప్పి ఈరోజు ఊరూరు తిరిగి పాదయాత్ర ద్వారా ప్రజలకు తెలియజేస్తూ కరపత్రాలు వంచుతూ ఈ ఊరు రావడం జరిగింది. ఎన్ని గ్రామాలు తిరిగినాయి? ఇప్పటి వరకు 8 గ్రామాలు తిరిగినాం. ఇంకా మండల 26 గ్రామాలు కొనసాగుతున్నాయి, కంటిన్యూ అవుతుంది. 14 తారీఖు రోజు అల్లిపూర్లో ముగిస్తాం. ఇది అంబేద్కర్ విగ్రహం దగ్గర అల్లిపూర్లో మండలం మొత్తం నాయకులందరూ వచ్చి అక్కడ ముగింపు సభ ఉంటుంది 14 తారీఖు అంబేద్కర్ జయంతి రోజు.